ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి ఒక దినం వస్తూ ఉన్నది. ఆ ప్రత్యక్షపరచబడినటువంటి దినంలో కూడా నీవు ప్రత్యక్షపరచబడాలి. నీ భక్తి జీవితాన్ని పట్టుకొని నువ్వు ప్రత్యక్షపరచబడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పట్టుకొని నువ్వు కూడా ప్రత్యక్షపరచబడాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతకు నీ ప్రత్యక్షతకు సరిపోవాలి. ఎందుకంటే నీ జీవం అక్కడ ఉన్నది కనుక ఆ జీవాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత నీ ప్రత్యక్షత ఒకటై ఉండాలా. ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. ఉంటేనే నువ్వు ఎత్తబడతావు, లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. ఎంత ప్రత్యక్షత పొందుకున్నావు నువ్వు? దేవుని ప్రత్యక్షతను ఎరిగినటువంటి నీవు ఎంత ప్రత్యక్షతలో నడుస్తున్నావు. చెడని తెలిసినా మరలా స్నానం చేస్తున్నావే. ఇది చెడ్డది అని తెలిసినా సరే అదే కావాలని కోరుకుంటున్నావే. నీ ప్రత్యక్షత ఎంతవరకు? ఈ లోకం వరకేనా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదని తెలిసిండినా సరే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావే. అదేనా నీ ప్రత్యక్షత? దేవుని వాక్యాన్ని నువ్వు పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి, దాని ప్రకారం జీవించాలని దేవుడు చెబుతూ ఉంటే నువ్వు జీవించకుండా ఉండడమే నీ యొక్క ప్రత్యక్షత అయినదా? దేనిలో నీ ప్రత్యక్షత? ఈ లోకానుసారంగా నిన్ను నువ్వు కనపరుచుకోవడమేనా నీ ప్రత్యక్షత? నీ జ్ఞానాన్ని ప్రదర్శించడమేనా నీ ప్రత్యక్షత? నీ తెలివితేటలను ప్రదర్శించడమేనా నీ ప్రత్యక్షత? నామకార్థమైన క్రైస్తత్వాన్ని కలిగి ఈ లోకంలో నడుచుకొని వెళ్ళడమేనా నీ ప్రత్యక్షత? నీ ప్రత్యక్షత నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ ప్రత్యక్షతలో నువ్వు దేన్ని కనపరుస్తున్నావు? నీ మనసును కనపరుస్తున్నావా? దైవాత్మను కనపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ పొందిన వారి యొక్క ప్రత్యక్షత వేరుగా ఉంటుందండి. వారికి ఈ లోకంతో సంబంధం ఉండదండి. ఈ లోకంలో వాటితోటి వాళ్ళకి సంబంధం ఉండదండి. అంతా దేవునితోటే సంబంధం అండి, క్రీస్తుతోటే సంబంధం అండి.